శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్రంలోని 150వ శ్లోకం వరకు అర్థ వివరణ చూసాము. 151వ శ్లోకము. సత్యజ్ఞానానందరూప సామరస్య పరాయణ కపర్దిని కళామాల కామదుఃఖామరూపిణి. సత్యజ్ఞానానందరూప సామరస్య పరాయణ కపర్దిని కళామాల కామదుఃఖామరూపిణి. సత్య జ్ఞానానంద రూప, సత్యము జ్ఞానము ఆనందముల స్వరూపిణి. సామరస్య పరాయణ, జీవుల ఎడల సమరస భావంతో ఉండునది. కపర్దిని, జటాజూటము కలిగిన శివుడి భార్య. జటాజూటధారి అయిన శివునకు కపర్ది అను పేరు కలదు. కళామాల, కళల యొక్క సమూహము. కామదుక్, కోరికలను ఇచ్చు కామధేనువు వంటిది. కామరూపిణి, కోరిన రూపము ధరించగలిగినది. 152వ శ్లోకము. కళానిధి కావ్యకళా రసజ్ఞా రససేవది పుష్టా పురాతనా పూజ్య పుష్కరా పుష్కరేక్షణ. కళానిధి కావ్యకళా రసజ్ఞా రససేవది పుష్టా పురాతనా పూజ్య పుష్కరా పుష్కరేక్షణ. కళానిధి, కళలకు నిధి వంటిది. కావ్యకళ, కవితారూపిణి. రసజ్ఞ, సృష్టి అందలి సారము తెలిసినది. రససేవది, రసమునకు పరాకాష్ట. పుష్ట, పుష్టి కలిగించున్నది. పురాతన, అనాదిగా ఉన్నది. పూజ్య, పూజింపదగినది. పుష్కర, పుష్కర రూపిణి. పుష్కరేక్షణ, విశాలమైన కన్నులు కలది. 153వ శ్లోకము. పరంజ్యోతి పరంధామ పరమాను పరాత్పరా పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని. పరంజ్యోతి పరంధామ పరమాను పరాత్పరా పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని. పరంజ్యోతి, దివ్యమైన వెలుగు. పరంధామ, శాశ్వతమైన స్థానము కలిగినది. పరమాను, అత్యంత సూక్ష్మమైనది. పరాత్పర, సమస్త లోకములకు పైన ఉండునది. పాశహస్త, పాశమును హస్తమున ధరించినది. పాశహంత్రి, జీవులను సంసార బంధము నుండి విడిపించునది. పరమంత్ర విభేదిని, శత్రువుల మంత్ర ప్రయోగములను పటాపంచలు చేయునది. 154వ శ్లోకం. మూర్తా నిత్యతృప్త మునిమానసహంసిక సత్యవ్రత సత్యరూప సర్వంతర్యామిని సతి. మూర్తా నిత్యతృప్త మునిమానసహంసిక సత్యవ్రత సత్యరూప సర్వంతర్యామిని సతి. మూర్త, రూపము కలది, రూపం లేనిది, రెండు తానే అయినది. నిత్యతృప్త, ఎల్లప్పుడూ తృప్తితో ఉండునది. ముని మానస హంసిక, మునుల మనస్సులనడి సరస్సులందు విహరించడి హంసరూపిణి. సత్యవ్రత, సత్యమే వ్రతముగా కలిగినది. సత్యరూప, సత్యమే రూపముగా కలిగినది. సర్వంతర్యామిని సతి, సృష్టి అంతటా వ్యాపించినది. సర్వంతర్యామిని, సృష్టి అంతటా వ్యాపించినది. సతీ, దక్ష ప్రజాపతి కూతురు, శివుని అర్ధాంగి అయిన సతీదేవి. 155వ శ్లోకము. బ్రహ్మాని బ్రహ్మజనని బహురూపా బుధార్చిత ప్రసవిత్రి ప్రచండాజ్ఞ ప్రతిష్టా ప్రకటాకృతి. బ్రహ్మాని బ్రహ్మజనని బహురూపా బుధార్చిత ప్రసవిత్రి ప్రచండాజ్ఞ ప్రతిష్టా ప్రకటాకృతి. బ్రహ్మాని, సరస్వతీదేవి. బ్రహ్మజనని, బ్రహ్మదేవుడిని సృష్టించినది. బహురూప, సమస్త రూపములు తానై ఉన్నది. బుధార్చిత, జ్ఞానులచే పూజింపబడినది. ప్రసవిత్రి, జగజ్జనని. ప్రచండాజ్ఞ, తీవ్రమైన ఆజ్ఞ కలది. ప్రతిష్ట, కీర్తియే రూపముగా కలిగినది. ప్రకటాకృతి, బహిరంగమైన ఆకారము కలిగినది. మరొక్కసారి 5 శ్లోకాలు. సత్యజ్ఞానానందరూప
సామరస్య పరాయణ కపర్దిని కళామాలా కామదుఃఖామరూపిణి కళానిధి కావ్యకళా రసజ్ఞా రససేవదిః పుష్టా పురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణా పరంజ్యోతి పరంధామ పరమానుపరాత్పరా పాశహస్తా పాశహంత్రి పరమంత్ర విభేదిని మూర్తా మూర్తా నిత్యతృప్తా మునిమానసహంసికా సత్యవ్రతా సత్యరూపా సర్వంతర్యామినీ సతీ బ్రహ్మాని బ్రహ్మజనని బహురూపా బుధార్చితా ప్రసవిత్రీ ప్రచండాజ్ఞా ప్రతిష్టా ప్రకటాకృతిః సత్యజ్ఞానానందరూపా సామరస్య పరాయణ కపర్దిని కళామాలా కామదుఃఖామరూపిణి కళానిధి కావ్యకళా రసజ్ఞా రససేవదిః పుష్టా పురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణా పరంజ్యోతి పరంధామ పరమానుపరాత్పరా పాశహస్తా పాశహంత్రి పరమంత్ర విభేదిని మూర్తా మూర్తా నిత్యతృప్తా మునిమానసహంసికా సత్యవ్రతా సత్యరూపా సర్వంతర్యామినీ సతీ బ్రహ్మాని బ్రహ్మజనని బహురూపా బుధార్చితా ప్రసవిత్రీ ప్రచండాజ్ఞా ప్రతిష్టా ప్రకటాకృతిః. మరోసారి కలుద్దాం. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః.